ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుందండి. అయితే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత ఆర్‌పి చౌదరి గారు చనిపోయారు. అసలు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎలా జరిగింది ఇది అని గనక చూసినట్టయితే, నిజానికి ఆయన అక్కడ అంటే రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిందనమాట ఒక రోడ్డు ప్రమాదం. ఆ కారు వెళ్లి నేరుగా డివైడర్‌ని కొట్టుకోవటం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు డ్రైవర్ ఇంకొకరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అసలు ఈయన పూర్తి పేరేంటంటే రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి అన్నమాట. సినీ రంగానికి రాకమునుపు ఈయన చాలా పెద్ద బిజినెస్ టైకూన్. 1989లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా వరుస భాషల్లో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ముఖ్యంగా మన తెలుగులో సూపర్ డూపర్ సినిమాలు 'సుస్వాగతం', 'సూర్యవంశం', 'రాజా', 'సీను', 'నువ్వొస్తావని', 'సింహరాశి', 'నిన్నే ప్రేమిస్తా', 'సంక్రాంతి', 'అందాల రాముడు', 'అన్నవరం', 'రచ్చ', 'గోరింటాకు', 'ఇష్క్', 'గాడ్ ఫాదర్' ఇలాగా ఒకటి కాదు మల్టిపుల్ సినిమాలు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అన్నమాట. అయితే ఈయనకి నలుగురు పిల్లలు సురేష్, జీవన్, జితన్, జీవ. అయితే సురేష్ గారు సేమ్ ఆర్‌బి చౌదరి లాగానే ప్రొడ్యూసర్. జీవన్ టోటల్లీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటారు. జితన్ రమేష్ ఆయన కూడా హీరో అవుదామని హీరోని చేద్దాం అనుకున్నారు కానీ ఆయన అవ్వలేకపోయారు. సో లాస్ట్ అబ్బాయి జీవ అంటే 'రంగం' సినిమాలో హీరో ఉన్నాడు కదా! ఆయన తమిళ్‌లో సూపర్ స్టార్ హీరో. సో ఈ రకంగా ఆయన నలుగురు పిల్లలున్నారు. ఆయనకి ఆడపిల్లలు లేరనమాట. అయితే ఆయన చనిపోవడం నిజంగా అందరిని కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకనంటే ఆయన అనారోగ్యం కారణంగా ఆయన పాపం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే అయ్యో! అని బాధపడతాం. ఆయన చాలా చక్కగా ఫిట్‌గా ఉన్న మనిషి అలాగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నిజంగా అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. ఆయనని మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.